ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవులు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తనల గ్రంథం 103 అధ్యాయం 22వ వచనము. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలోనున్న ఆయన సర్వ కార్యములారా ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆమెన్. దేవుని వాక్య భాగం దీవించిన గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలోనున్న ఆయన సర్వ కార్యములారా ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 145వ అధ్యాయం 10వ వచనంలో యెహోవా నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి, నీ భక్తులు నిన్ను సన్నుతించుదురు. కీర్తన గ్రంథం 150వ అధ్యాయం 6వ వచనంలో సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక. యెహోవాను స్తుతించుడి. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం. సముద్ర ప్రయాణం చేయువారులారా, సముద్రంలోని సమస్త ద్వీపములారా, ద్వీప నివాసులారా యెహోవాకు కృతజ్ఞతము పాడుడి. భూదిగంతముల నుండి ఆయనను స్తుతించుడి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 13వ వచనము. శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆకాశము ఉత్సాహ ధ్వని చేయుము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనంద ధ్వని చేయుడి. కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 1వ వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. కీర్తన గ్రంథం 104వ అధ్యాయం 1వ వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, యెహోవా నా దేవను, అధిక ఘనత వహించిన వాడు, నువ్వు మహాత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 23వ వచనం. యెహోవా ఆ కార్యము సమాప్తి చేసి ఉన్నాడు. ఆకాశములారా ఉత్సాహధ్వని చేయుడి, భూమి అగాధ స్థలములారా ఆర్భాటము చేయుడి, పర్వతములారా అరణ్యమా అందరూ ప్రతివృక్షమా సంగీత నాదము చేయుడి. యెహోవా యాకోబును విమోచించును, ఆయన ఇజ్రాయేలు తను తాను మహోన్నతునిగా కనపరుచుకొనును. చివరిగా ఒక మాట, కీర్తన గ్రంథం 146వ అధ్యాయం 1వ వచనం. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. ఆమెన్. దేవుని వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రాముఖ్యతను చెల్లించుకుంటున్న తండ్రి. సమస్తంను నేను స్తుతిస్తున్నాను ప్రభావ. అదేవిధంగా మిమ్మల్ని నేను స్తుతించి మహిమపరచు కనపరచవరం శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మా ప్రేమలో కృపలో మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితాలలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.